రికార్డులు లేవు. ఏపీపీఎస్సీ స్ట్రాంగ్ రూమ్లో ఉన్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాలు హాయ్లాండ్కి తరలింపు నిర్ణయానికి సంబంధించి కమిషన్ వద్ద ఎలాంటి రికార్డులు లేవని అడ్వకేట్ జనరల్ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. జవాబు పత్రాలను హాయ్లాండ్కి తరలించారని ఎవరు నిర్ణయం తీసుకున్న విషయంపై కూడా ఎలాంటి వివరాలు లేవన్నారు. ఏపీపీఎస్సీ వద్ద ఉన్న రికార్డు పరిశీలిస్తే జవాబు పత్రాన్ని 2020 డిసెంబర్ 5న హాయ్లాండ్కి తరలించారు. అక్కడి నుంచి తిరిగి 2022 ఫిబ్రవరి 20 ఏపీపీఎస్సీ కార్యాలయానికి తీసుకొచ్చారని వివరించారు. సొమ్ము చెల్లింపులకు సంబంధించిన పలు చెక్కులు జిరాక్స్ కాపీలో ఉన్నాయి. ఆ సొమ్మును దేనికి ఖర్చు చేసిన వివరాలు అందుబాటులో లేవన్నారు. 2022 మార్చి నుంచి మే వరకు 2 ప్రభుత్వ కళాశాల వేదికగా జరిగిన మాన్యువల్ మూల్యాంకనం కోసం అదనంగా బార్కోడ్లు, ఓఎంఆర్ షీట్లు, కంట్రోల్ బండిల్స్ని ప్రింట్ చేయించారని తెలిపారు. అన్ని వివరాలను సీల్ కవర్లో అదనపు అఫిడవిట్ రూపంలో కోర్టు ముందు ఉంచామన్నారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జవాబు పత్రాలను సీల్ కవర్లో రిజిస్ట్రార్కి జ్యుడిషియల్కి అప్పగించామని చెప్పారు. వివరాలను పరిశీలించిన ధర్మాసనం అదనపు అఫిడవిట్ దాఖలలో చట్టం నిర్దేశించిన విధానాన్ని అనుసరించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. స్వీయ పత్రం జడ్జి చేయలేదని అభ్యంతరం వ్యక్తం చేసింది. అదనపు అఫిడవిట్ని ఏపీపీఎస్సీ సెక్రటరీ కాకుండా మరో అధికారి దాఖలు చేయడం ఏంటని ప్రశ్నించింది. ఇకనైనా పారదర్శకంగా వివరించాలని, ఏదైనా తప్పు జరిగితే అధికారులపై సుమోటోగా కోర్టు దక్కని చర్యలు ప్రారంభిస్తామని హెచ్చరించింది. పూర్తి వివరాలతో సమగ్ర అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ నెల 17కు వాయిదా వేసింది. మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ భట్టు దేవన్, జస్టిస్ హరిహరనారాయణ శర్మలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ఇద్దరు పత్రికలు వచ్చిన వార్తలు.